అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి అంటే మేము ఉంది ఏం చేయలేం కదా, కొంచెం రెసిడెన్షియల్ దాంట్లో ఉంటే వాళ్ళు ఏమంటారు ఆ స్టడీ అవర్స్ అవి పెట్టి చదివించడం రాయించడం చేస్తారు కదా. గుంటూరు వికాస్లో ఆమెను ఇంటర్లో జాయిన్ చేసినాం అన్నట్టు. తర్వాత ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ చేసింది. అప్పుడు మేము ఇక్కడ ఉన్నాము. తను ముందు వచ్చాడు బయటకు, నేను ఒక 3 years మళ్ళీ అందులో ఉన్నాను. తర్వాత బయటకు వచ్చాను. నేను కూడా వెళ్ళిన ఫస్ట్, తర్వాత ఆ పార్టీ వాళ్ళు మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేసిండ్రు, వాళ్ళని పంపారు రమ్మంటే ఇంకా అట్లా మళ్ళీ వచ్చి మళ్ళీ నేను పనిచేశాను. 3 years తర్వాత నేను బయటకు వచ్చాను. నేను కూడా మళ్ళీ అప్పుడు మేము ఇక్కడ ఉన్నాము. తను డిగ్రీ కోటి ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ చేసింది. ఇక అప్పుడు తను మీతో ఉండేదా, రెగ్యులర్ గా మిమ్మల్ని కలిసేదా? బయటకు వచ్చిన తర్వాత జనశక్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాతోనే ఉండేది. 98లో నేను పార్టీ నుండి బయటకు వచ్చాను. నాకు లీడర్షిప్తో నాయకత్వంతో విభేదాలతో నేను బయటకు వచ్చాను. మా భార్య నేను రాను అన్నది, నువ్వు ఉండు నాకు అభ్యంతరం లేదు అన్నాను. అప్పటికేంటంటే మా కూతురుది 10th అయిపోయింది. అయిపోగానే అప్పుడే మేము కూతురుని వాళ్ళ దగ్గర నుండి మా దగ్గరికి తీసుకొచ్చుకొని ఏంటంటే మేము అక్కడ ఏంటంటే దాంట్లో ఇది గుంటూరు వాసవి కాలేజీలో ఇంటర్మీడియట్లో వికాస్ కాలేజ్. ఏ సంవత్సరంలో జాయిన్ చేశారు? 78 79లోను మరి సారీ 98లో చేసినాము. 98లోనూ చేసాము. అప్పటి నుండి పాప మా దగ్గరే ఉంటుంది. మొత్తం అప్పటి నుంచి మేము ఇంటర్మీడియట్ నుండి మేమే చూస్తున్నాము. ఇంటర్ 10th వరకు వాళ్ళు చూశారు, ఇంటర్మీడియట్ నుండి మేము చూస్తున్నాము. ఇంటర్ అయిపోగానే మళ్ళీ మేము నేను విలేజ్లో ఉన్నా, ఈమె మూమెంట్లో ఉంది. ఇక తర్వాత నేను కూడా వచ్చేస్తున్నానంటే సిటీకి ఇద్దరం వచ్చేసినాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి మా దగ్గరే ఉండి మా దగ్గరే పెట్టుకొని కోటి ఉమెన్స్ కాలేజీలో మేము జాయిన్ చేసినాం. అంతా మేము చూసుకుంటున్నాం. మా దగ్గర ఉన్నది, ఆమెకి ఏమీ లోటుపాట్లు ఏమీ లేవు. అక్కడ కూడా ఏంటంటే మాకంటే ఎక్కువ వాళ్ళు పెంచిండ్రు, చూసుకున్నారు. అయితే ఒకటి ఏంటంటే విప్లవం ఉన్నప్పుడు మేము తల్లిదండ్రిగా దగ్గర పెట్టుకొని చూడలేకపోయాము. అది ఆ లోటు కొంత ఉంటుంది దానికి. కానీ దానికి మేమేం చేయలేము. మేమేంటంటే మన కుటుంబం కంటే ఉన్నతమైన ఆశయాలతో మేము వెళ్ళాము కనుక దాంట్లో ఇది తప్పదు. కొంచెం ఇది చూడలేకపోవడం తప్పలేదు. ఇక్కడ పూర్ణచందర్ ఏం చెప్తున్నా, మెయిన్ ఆరోపణ ఏంటంటే మీ ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలతోనే ఆ స్వేచ్ఛ విసిగిపోయింది, కొంచెం డిప్రెషన్ గురైంది. తను తరచూ హాస్పిటల్ కూడా తీసుకెళ్లాలని కూడా ఆ లేఖలో ఆయన చెప్పడం జరిగింది. అది పచ్చి అబద్ధము. మా ఇద్దరికి గొడవలు ఏమీ లేవు, ఫ్యామిలీ గొడవలు ఏమీ లేవు. అది వాడు చెప్పింది అబద్ధం. వాడు ఎస్కేప్ చేసుకోవడానికి కొరకు వాడు చెప్పిండు. అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళినానంటే ప్రతి మనిషికి మెడికల్ సమస్యలు ఉంటాయి. ఆ మెడికల్ సమస్యలు హాస్పిటల్కి వెంటపోయిండొచ్చు, తీసుకెళ్ళిండొచ్చు. కానీ మా మూలంగానే అయింది అనేది అది పచ్చి అబద్ధము, అవాస్తవం అది.